నువ్వు వెళ్ళిన 3 seconds తర్వాత నేను వస్తా, ఓకేనా? ఓ కిట్టు బ్రో రేస్ 2 3 లెట్స్ గో. రేయ్ ఓకే, హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం 390 వర్సెస్ డామినర్ డ్రాగ్ రేస్ అయితే తీయబోతున్నాము. ఎందుకంటే గైస్ నాకు డామినర్ తోటి చాలా మంది అయితే వీడియో అయితే తీయమన్నారు, అందుకని నేను డామినర్ తో అయితే ఇప్పుడైతే వీడియో అయితే తీయబోతున్నాను. చూద్దాం అసలు ఈ డ్రాగ్ రేస్ లో ఏది గెలుస్తుంది అని. డామినర్ కూడా ఏం తక్కువ అంచనా వేయకూడదు, ఒక్కరంత గ్యాప్ దొరికితే డామినర్ కూడా అయితే వెళ్ళిపోద్ది. ఒక్కసారి అయితే మనం అయితే చెక్ చేసి అయితే చూద్దాము ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్ అసలుకి డామినర్ది, ఇంకా 390ది. 390s అఫ్ కోర్స్ మీకు తెలిసిందే వెళ్ళిపోతాయి స్టార్టింగ్ పికప్లో, ఇంకా అందుకోవడం చాలా కష్టము. ఇప్పుడైతే మన బైక్స్ అయితే లైనప్ అయితే చూపిస్తాను మీకు, పదండి వెళ్దాము మన బైక్స్ దగ్గరికి. ఓకే గైస్, ఇదే అనమాట మన లైనప్. ఇదండి డ్యూక్ 200, 390, 390, డామినర్ 400. నా వెహికల్కి కూడా ఒకరంత లుక్ అయితే మార్చాను, వైజర్ అయితే తీసేసాను, ఇంకా ఇక్కడ స్టాప్ ఇండికేటర్స్ అయితే బిగించాను. నా దానికి 4 ఇండికేటర్స్ మస్తు ఉంది. అయితే నైట్ టైం అయితే బాగా లుక్ అయితే అట్రాక్టివ్గా అయితే ఉంది. ఇంకా లేట్ ఎందుకు డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, ఇప్పుడు డ్రాగ్ రేస్ అయితే స్టార్ట్ అవబోతుంది. బ్రో నువ్వు వెళ్ళిన 3 seconds తర్వాత నేను వస్తా, ఓకేనా? బ్రిడ్జ్ వెళ్ళు. 1 2 3 లెట్స్ గో. రేయ్ ఇదేందో 10 seconds తర్వాత పోయిందా? అయినా చెక్ చేద్దాం. గెలిచేసాం, మనమైతే గెలిచేసాం. విన్నర్ చికెన్ డిన్నర్. నువ్వు వెళ్ళిపోయిన 10 seconds ఏంది థ్రాటల్ సరిగ్గా అవ్వాలా, మళ్ళీ కీ ఆపి ఆన్ చేసి అంత చేసి వచ్చా నేను. 54 అయితే దానికంటే స్పీడ్ వెళ్ళి ఉంటుంది పక్కాగా. ఏంది వీలియా బ్రో, ఏం చేపించావు? వీలి ఊరికే క్లచ్ వదిలితే లేచేస్తుందా? ఊరికే అట్టు వదిలే దమ్మంటే వచ్చేస్తుంది పైకా. అయ్యా జాగ్రత్తగా ఉండాలయ్యా ఈ 390లతోటే అమ్మా. ఓకే గైస్, ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్లో అయితే మన డ్యూక్ 390 అయితే గెలిచింది. ఇప్పుడైతే నేను డామినర్ అయితే తీసుకోబోతున్నాను. ఇప్పుడైతే రైడర్స్ అయితే చేంజ్ అనమాట. కమాన్ బ్రో, భలే నచ్చింది ఇప్పుడు నాకు నీ వెహికల్, సూపర్ ఉంది. మొత్తం రిపేర్లు ఏం లేవు, ఎక్సలెంట్గా ఉంది. ఇంకేందా క్లచ్ అట్టు వదిలా లేసేసింది ముందర టైరు. ఓరి దేవుడు, ఓరి నాయను. స్టార్ట్ చేద్దామా? డామినర్ నేనే వెళ్ళిపోవాలా? మళ్ళీ ఇక్కడ నుంచి అయితే డ్రాగ్ రేస్ అయితే స్టార్ట్. నన్ను అయితే వెళ్ళిపోమన్నాడు బ్రో. ఇంకా నేనైతే వచ్చేసాను. వెనకాల రాకెట్ లాగేదో ఒక బండి అయితే వస్తుంది.
బా 390 గెలిచేసిందా 390 విన్నర్ అయ్యా డామినర్ నేను ఎంత ట్రై చేసినా రావట్లేదా డామినరా ఫైనల్ 390 ఈస్ ద విన్నర్ మళ్ళీ ఈ గ్యాప్లో వేసుకుందాం మళ్ళీ లారీల మధ్యలో నుంచి వచ్చేస్తాం బ్రో రే అయ్యా ఈసారి నన్ను పొమ్మన్నాడు నేనైతే ఆడ చంపకూడదు బ్యాక్ టు మళ్ళీ హైవే అనమాట వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈవినింగ్ టైం వెదర్ చూడండి అవసరం ఉంటుంది వైజర్ తీసేసిన తర్వాత లుక్ ఎవరికన్నా నచ్చిందా నచ్చుంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి మన వాళ్ళు అయితే రీల్స్ కూడా అయితే తీసుకుంటా ఉన్నారు స్ట్రీట్ ట్రిపుల్ స్పాట్ అయితే అయింది గాయస్ ఇతను ఎవరోలే అని చెప్పి నేను నార్మల్గా సూపర్ బైక్ అన్న అయితే ఫాలో అయితే అయ్యాను ఒక రొంత దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అది టీఎస్ రిజిస్ట్రేషన్ ఇంకా సాయి ధరన్ తేజ్ వెహికల్ లాగే అయితే ఉంది ఆ వెహికల్ కూడా మన డ్రీమ్ బైక్ అనమాట అనుకోకుండా అయితే స్పాట్ అయితే అయింది యాక్రాపోవిక్ ఎగ్జాస్ట్ ఓ కిట్టు బ్రో రేస్ వాళ్ళు రేస్ పెట్టుకున్నారయ్యా సూపర్ బైక్తో మనం ఆడిపోయేదా చెప్పండి ఓ అబ్బా ఓహో వీళ్ళు పోటీ మీద అయితే వెళ్తున్నారా గైస్ వెహికల్ చూస్తే టీఎస్ రిజిస్ట్రేషన్ నాకెందుకో చూసినప్పటి నుంచి హీరో సాయి ధరన్ తేజ అని డౌట్ అయితే వేస్తుంది ముందరికెళ్ళి అయితే పక్కాగా అయితే ఆపేద్దాము ఈ వెహికల్ని కట్అవుట్ చూస్తే ఇంచుమించు సాయి ధరన్ తేజ్ లాగే ఉంది మన హీరో సాయి ధరన్ తేజ నాకైతే ఎందుకో డౌట్ కొడతానే ఉంది ఇంకా ఆ వెహికల్ని అయితే ఆపుదామని అయితే నేనైతే డిసైడ్ అయితే అయిపోయాను ఇంకా ఆ వెహికల్ని ఫాలో అయితే చేస్తూ వెళ్తా ఉన్నాను చూద్దాము ఆపగలుగుతామో లేదో అని ప్రతిసారి ట్రై చేస్తున్నాడు గాయస్ లిటరలీ ఎంత చేసినా అయితే ఆ వెహికల్ అయితే మనకైతే దొరకట్లేదు ఎందుకంటే సూపర్ బైక్ కదా నా త్రోటల్ అయితే ఫుల్గా అయితే ఇచ్చేసాను ఫుల్గా ఇచ్చిన అసలుకైతే ఆ వెహికల్ అనేది మనకైతే దొరకట్లేదు అయినా మనమైతే ట్రై చేద్దాం ఆపడానికి నేనైతే నా సాయశక్తిలో అయితే ట్రై చేస్తున్నాను ముందరికెళ్ళి మాట్లాడడానికి నాకు చాలా అంటే చాలా డౌట్గా అయితే ఉంది అతను సాయి ధరన్ తేజే అని చెప్పి అందుకనే ఆపట్లేదు మనకి ఒకసారి అయితే చూద్దాం ముందరికెళ్ళి హీట్ ఏడ దాకా తెలుస్తుంది ఆ బండిది సడన్ గా స్ట్రీట్ ట్రిపుల్ వచ్చింది జమ్ 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 అంట ఇంకా యాడ క్యాచ్ చేస్తాం చెప్పండి మనం ఆ స్ట్రీట్ ట్రిపుల్ని మన బండ్లు యాడ ఆడతాయి ఆ బండ్లకి మన లాంటి బండ్లు యాడ ఆడతాయి చెప్పండి గాయస్ స్ట్రీట్ ట్రిపుల్ యాడ మన ఏయో పొట్ట బండ్లు ఏమన్నా లేపాము అసలుగా ముందర లారీ ఉంది అందుకనే దించేసా ఈ రోజు అయితే మస్తు థ్రిల్ అయితే ఉంది నాకు సడన్గా స్ట్రీట్ ట్రిపుల్ వెళ్ళింది ఎంత ఫాస్ట్ వెళ్ళిందంటే అంత ఫాస్ట్ వెళ్ళింది ఇంకా మనం డైరెక్ట్గా ఆ స్ట్రీట్ ట్రిపుల్నే ఫాలో అయితే అయిపోయాం కొంత దూరం వరకు మంచిగా అయితే సూపర్గా అయితే ఉంది వెనకాల పోతుంటే సౌండ్ కానీ వేరే లెవెల్ అనుకోండి మనం
కూడా ఆల్రెడీ స్ట్రీట్ ట్రిపుల్ని డ్రైవ్ చేసాం కాబట్టి మనం కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే గాయ్స్, ఇద్దండి లైటింగ్ అయితే ఇదే అనమాట ఫిట్ చేసింది. సైడ్లో అటు ఇటు ఎలాగుతూ ఉంటాయి హెజార్డ్స్. నైట్ టైం అయితే లుక్ అయితే చాలా అంటే చాలా సెక్సీగా అయితే ఉంటుంది. వైజర్ తీసిన తర్వాత లుక్ రోబోలాగా అనిపిస్తుంది నాకు. ఇట్లాంటి బండి నెల్లూరులో ఒకే ఒక్కటి, అది కూడా మన దగ్గర. ఆ ఫీలే వేరు అంతే.